హాయ్ అండి, నమస్తే. వాళ్ళ వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా చిక్కుడుకాయతో ఫ్రై చేయబోతున్నాం. చాలా అంటే చాలా సింపుల్గానే ఉంటుందండి ప్రాసెస్ అంతా కూడా. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలానే వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. చిక్కుడుకాయని ఎప్పుడైనా కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేసేసి ఇలా పీసెస్లా అయితే ఒలిచేసేసుకోవాలి. మనకి ఇక్కడ చిక్కుడుకాయలు ఒక్కొక్కసారి పురుగు అనేది ఉంటుంది. పురుగున్న చిక్కుడుకాయలు పక్కన పెట్టేసి ఫ్రెష్గా ఉన్న చిక్కుడుకాయలు మాత్రమే తీసుకోవాలండి. శుభ్రంగా వాటర్లో ఒక 2 సార్లు కడిగేసుకొని ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో చిక్కుడుకాయలు అయితే వేసుకొని చిక్కుడుకాయలు మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకొని కొంచెం ఉప్పు వేసి ఉడికించండి. చిక్కుడుకాయలు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు చిక్కుడుకాయలను అయితే ఉడికించేసాం కదా, ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకొని అలానే తాలింపు గింజలు కూడా వేసుకోవాలండి. అలానే 1 లేదా 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిన తర్వాత మనము ఉడికించి తీసుకున్న చిక్కుడుకాయలు ఏవైతే ఉన్నాయో చిక్కుడుకాయలు ఇందులోకి అయితే వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. మనము ఆల్రెడీ చిక్కుడుకాయలు ఉడికించి తీసుకున్నాం కాబట్టి చిక్కుడుకాయ నుంచి పచ్చివాసన అనేది ఏమి ఉండదు. సో ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం అయితే ఉండదండి. నెక్స్ట్ అయితే కర్రీకి సరిపడి ఉప్పు అయితే వేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. అలానే కారం అయితే మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలండి. ఈ కర్రీకి మనకి స్పూన్నర లేదంటే 2 స్పూన్ల కారం అయితే సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం అయితే యాడ్ చేసుకున్నాం కదా, చిక్కుడుకాయ ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనకి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే కనుక కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఈ చిక్కుడుకాయ ఫ్రై రోటీస్లోకి అద్భుతంగా ఉంటుంది, రైస్లోకి అయితే ఇంకా బాగుంటుందండి. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది కర్రీలోంచి. చిక్కుడుకాయ కూడా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఇలా కుక్ చేసుకోండి సరిపోతుంది. ఇందులోకి మనము కొత్తిమీర వేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసేయాలి. మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసి 1 లేదా 2 నిమిషాల వరకు ఉడకనివ్వాలండి. ఆ తర్వాత మనకి కర్రీ అనేది ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుంది. ఇలా ప్రిపేర్ అవుతే సరిపోతుంది. రెగ్యులర్గా చేసే చిక్కుడుకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసాం కదా. ఈ రెసిపీ మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ ఇచ్చి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మన ఛానల్కి వ్యూస్ కొంచెం తక్కువ వస్తున్నాయి. సో లైక్ చేయడం వల్ల వ్యూస్ అనేవి ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.